2024 9వ నెల 30వ తారీఖున నేను లోకేష్ బాబుకి అర్జీ పెట్టుకోవటానికి వెళ్ళా. ఉదయం 6 నుంచి లైన్లో ఉన్నాను. సోమవారం అయితే మొత్తం 600 జనం దాకా ఉన్నారు. 600 జనంలో కూడా తెల్లారిగట్ల నుంచే ఉన్నారంట. తెల్లారిగట్టలు ఉన్న వాళ్ళకే అక్కడ షిప్లు ఇచ్చారు, అంటే లోకేష్ బాబుని కలుపుతాకి. ఇక తర్వాత వాళ్ళకి లేవు. అయితే 600 జనం దాకా ఉంటారు. ఒక 200 జనమే లోనికి వెళ్ళి ఉంటారు. 400 జనాన్ని లైన్లో ఉంచున్నాం. ఎక్కడ చేలో నుంచి కట్ట దాకా లైన్ ఉన్నది. అయితే నా సమస్య ఏంటంటే భూమి సమస్య. 5 ఎకరాల 28 సెంట్లు భూమి సీతానగరం, తాడేపల్లి సీతానగరంలో కబ్జా అయింది. ఆ భూమి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం ఆ భూమిని ఆక్రమించున్నారు. ఆ రోజులో మా నాన్నగారు చనిపోయారు. మరి మా అమ్మగారికి తెలియక ఆ భూమిని అలా పెట్టుకొని ఉండింది. ఇంకా మా నాన్న చనిపోతాన మేము చిన్నపిల్లలమి కూలి పనులు చేసుకుంటా, పిల్లలతో కూడా కూలి పనులు చేపించి, పిల్లలకు కూడా చదువులు లేవు. 6 పిల్లలు, 6 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. ఎవరికి చదువులు లేవు, ఎవరికి చదువు చెప్పించలే మా అమ్మగారు. అంతా చిన్న పిల్లలు మా నాన్నగారు చనిపోయేటప్పుడు. అయితే ఆమె ఏం చేసింది, కూలి పనులు చేసుకుంటా పిల్లలను కూడా పనులకు తిప్పి ఆ భూమి జోలికి వెళ్లకుండా భూమి అలా పెట్టుకొని కూర్చుంది. అయితే తర్వాత ఏం చేశారంటే బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చిరుబాబు కుటుంబం వీళ్ళు ఏం చేశారు, ఆ భూమిని కబ్జా చేశారు. ఆ భూమిని కబ్జా చేసి మా అమ్మని బెదిరించారు. ఒక అన్నయ్య, చిన్న అన్నయ్య ఉన్నాడు. వాడికి 18, 19 లోపలే ఉంటాడు వయసు. వాడిని తీసుకెళ్ళి బ్యాందీలో ఏదో కలిపి వాడికి ఇచ్చారు. వాడు చనిపోయాడు. వాడు తేలగుడ్లేసి అసలు మాట లేకుండా పడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి విజయవాడ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్ చనిపోయాడు. ఆయనకి కేసులు లేవు, ఏమి లేవు. ఇంకా మా అమ్మగారు మా అన్న కోసం దిగులు పెట్టుకొని మా పిల్లోడిని చేశారు, మరి మా ఆస్తి నుకేసి నా పిల్లోడిని చంపేశారు అని ఏమో ఆ దిగులతో బాధపడతా ఉంది. మేము చిన్న పనులు, కూలి పనులు చేసుకుంటా మేము ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. ఇంకా మా అమ్మ వెళ్ళి వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి, అయ్యా నా భూమి నాకు ఇచ్చేయండి అయ్యా, నా బిడ్డలు ఎదుగుతున్నారు, మరి నాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, నా భూమి అంతా మీరు ఆక్రమించారు అని చెప్పి వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో పాసి పనులు చేయను, వాళ్ళకి ఎట్టి చాకరీ చేయను, అలా చేస్తూ ఉంది. నీకెందుకులే మారతా, నువ్వు పో, నీ సొమ్ము మాకెందుకు, నీ పొలం నీకు ఇస్తాము అని చెప్పి ఆమెని అలాగా 20 సంవత్సరాల ఇళ్ళల్లో పనులు చేయించుకున్నారు. తర్వాత మళ్ళీ మేము చేసాం, మా పిల్లలు చేశారు వాళ్ళ ఇళ్ళల్లో పాసి పనులు. ఎటువంటి కూలీ లేదు, ఒక జీతం లేదు, ఒక భత్యం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇళ్ళల్లో మేము ఎట్టి చాకరీలు చేసాం. ఎట్టి చాకరీలు చేస్తే మా అమ్మని 4 సార్లు కొట్టారు. కొట్టి నీకు ఎక్కడుంది పొలం, ఎక్కడ నీకు ఎవడిచ్చాడు ఈ మా భూములు, వెళ్ళి నీ దిక్కున్న అక్కడ చెప్పుకో అని చెప్పేసి ఆమెని 4 సార్లు కొట్టారు. ఇళ్ళ కాడ పిలిపించి చేయటం అటు కొడతాం. వాళ్ళు పెద్ద మనుషుల కాడికి వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు కుమ్మక్కైపోయి ఎటువంటి పరిష్కారం కాకుండా చేశారు. తర్వాత మా అమ్మను బెదిరిస్తూ ఉన్నారు. ఏంటి, నీ పిల్లలను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, భూమి కోసం అడిగావంటే, భూమి కోసం మైళ్ళ కాడికి వచ్చావంటే అని చెప్పి బాధ పెట్టారు. అయితే మేము కూడా అన్నయ్య, వదిన, మా పొలం మాకు ఇవ్వండి, మా స్థలాలు మాకు ఇవ్వండి అని చెప్పి మేము అడగటం మొదలుపెట్టాం. ఇట్లా మాతో కూడా ఇళ్ళల్లో పనులు చేయించుకోవటం, వాళ్ళ ఇళ్ళల్లో బట్టలు ఉతకటం, అంటులు తోమటం, వాళ్ళు పాసి పనులన్నీ చేసి రావటం, వాళ్ళ గీదల కాడ చెత్త పెట్టి అంతే ఎత్తటం, వాళ్ళ ఇల్లులు వాకిలు ఓడటం, వాళ్ళ ఇల్లులు కడగటం, వాళ్ళ ఇంట్లో ఎట్టి సాకులు చేసి వచ్చేవాళ్ళం. మేము ఏదో సద్దన్నాలు మిగిలితే సద్దన్నం పెట్టేవాళ్ళు, ఎటువంటి జీతాలు మాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా చేసేవాళ్ళు. తర్వాత మా అమ్మలను కొట్టను, మా పిల్లలను కొట్టను, బూతులు తిట్టను, ఇలా చేశారు వాళ్ళు. ఆ భూమి కోసం ఎంతో తిరుగుతున్నాం మేము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉన్నాడు,
పదవిలో వైఎస్ గారు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా మేము తిరుగుతూ ఉంటే వాళ్ళు అప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. మా భూమి కబ్జా చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. మాకు ఎటువంటి పరిష్కారం కాలం. తర్వాత మా అమ్మ చనిపోయింది. మళ్ళీ మేము తిరగటం మొదలుపెట్టాం. అయితే తర్వాత మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. మళ్ళీ ఆయన పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఆయన పార్టీలో ఉండి 2019 రెండో నెల ఆ భూముల్ని ప్యాట్లేసి వాళ్ళే 15 సెంట్లు 5 సెంట్లు అట్లా వాళ్ళే కొనుక్కున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళకి కూడా 2-3 అమ్మారు. వాళ్ళ కానించి వీళ్ళకి అమ్మారు. ఇట్లా మారినాయి చేతులు. అయితే 2018 లాస్ట్ నెలలో 12వ నెల మరి 30వ తారీఖున మమ్మల్ని చేనుకాడికి పిలిపించారు. మీ భూమి మీకు ఇస్తాం రాండి అని చెప్పి ఒక ఎస్సీతో పిలిపించి ఎస్సీతో ఫోన్ చేసి నీ దగ్గర ఏమన్నాయో అంటే నీ ఆధారాలు మొత్తం ఎత్తుకొని పోయా. పట్ట, భూమికి సంబంధించిన కాగితాలు, ఇంటి పట్ట, మరి కోర్టు కాగితాలు అన్నీ, మా ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు ఇవన్నీ మొత్తం ఎత్తుకొని భూమి సర్వే చేయించుకుంటాక కూడా మేము డబ్బులు పెట్టుకొని దాంట్లో మన పింఛను పుస్తకం, ఇంటి తాళాలు అన్నీ నేను కవర్లో పెట్టుకొని అన్ని ఆధారాలు కవర్లో పెట్టుకొని 3 కవర్లలో పెట్టుకొని వెళ్ళాం. మేము 5 వెళ్ళాం. వాళ్ళు 30 మంది చేను దగ్గర ఉన్నారు. 30 మంది మా మీద రాళ్ళతో దాడి చేశారు. రాళ్ళతో కొట్టి మమ్మల్ని దాడి చేసి నా దగ్గర కవర్ లాక్కెళ్ళిపోయి సముద్రాల బాబు పెద్ద కొడుకు లాక్కెళ్ళిపోయి బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఇచ్చిన్నారు. ఆయన తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అట్లా ఆ కాగితాల్లో అన్నీ మా ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి, మా డిటో మొత్తం ఉన్నాయి. అవి చూసి వాళ్ళు ఏం చేశారు, సర్వేలు వీళ్ళందరిని పెట్టుకొని వాళ్ళు దొంగ సాక్ష్యాలు పెట్టుకొని దొంగ సంతకాలు చేయించుకొని దొంగ రిస్టులు చేయించి అవి ప్యాట్లేసి అమ్మేశారు. జగన్ సార్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను తిరిగా. ఎటువంటి పరిష్కారం నాకు కాల. ఇప్పుడు చంద్రబాబు ఇంటికాడికి తిరుగుతున్నా. చంద్రబాబు అన్నయ్య కలిశాను. పవన్ కళ్యాణ్ కలవలేదు కానీ వెళ్ళాను కానీ కలవలేదు. అర్జీలు మటుకిచ్చాను. లోకేష్ బాబు కాడికి 2 సార్లు కలిశాను. నిన్న 9వ నెలలో 30వ తారీఖున వెళ్ళి 2024లో కలిశాను. కలవలేదు, వెళ్ళాను. కానీ 400 జనాల్ని రిటర్న్ పంపించేశారు. ఎక్కడెక్కడి నుంచో కర్నూలు అంట, ఒంగోలు అంట, మరి కడప ఇటు నుంచి వచ్చారు జనం. తిరుపతి అటు నుంచి చాలామంది వచ్చున్నారు. ఎవరు ఒక్కొక్కరు 700 800 పెట్టుకొని ఛార్జీలు వచ్చారంట. ఎవరు టైం అయిపోయింది, ఇంకెళ్ళటానికి లేదు, పంపించాము, ఇవి రిటర్న్ వెళ్ళిపోయండి, రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి బయట వాళ్ళు మాట్లాడారంటే లోకేష్ బాబు ఏమో మాట్లాడాల, బయట వాళ్ళు చెప్పారు. ఇది బయట వాళ్ళు చెప్పి చేశారు. పోలీసు వాళ్ళు కానీ అక్కడ బయట ఉండేవాళ్ళు కానీ చాలామంది బాధపడుకొని వెళ్ళిపోయారు. పాపం పెద్దవాళ్ళు వచ్చారు, ముసలోళ్ళు కానీ వయసు మిల్లిన వాళ్ళు వచ్చారు. కానీ లోకేష్ బాబుని కలవలేకపోయాం. మరి 2 సార్లు అంతకుముందు ఇచ్చిన నేను భూమి కోసం మాట్లాడదామని మరి లోకేష్ బాబుని కలిసి మాట్లాడదామని చెప్పి వెళ్ళాను. మరి కలవని లేదా అక్కడ వాళ్ళు, మరి పంపించేశారు. టైం అయిపోయిందని, 7 అయిపోయింది పోండి అని చెప్పి పంపించేశారు. అప్పటిదాకా లైన్లో ఉన్నాం, 6 నుంచి లైన్లో ఉన్నాము. 7 అయినాక పంపించేశారు. ఇంకా పంపించేస్తే నేను అర్జీ పెట్టొచ్చున్నా. మరి అక్కడ మరి అర్జీ బయట ఆ చెప్పిన వాళ్ళు తీసుకెళ్ళారు. మరి అర్జీ లోకేష్ బాబుకు చూపిరో మరి తెలీదు. దాంట్లో అన్నీ సంబంధించినవి పెట్టాను నేను. భూమికి సంబంధించినవి కానీ, మరి సర్టిఫికెట్లు కానీ, మా ఫ్యామిలీ సర్టిఫికెట్, మా నాన్నగారిది అమ్మగారి డెత్ సర్టిఫికెట్లు, మరి భూమికి సంబంధించిన కాగితాలు, మాకు కొట్లాట అయిన ఫోటోలు కాగితాలు, తర్వాత వచ్చేసి మా ఆధార్ కార్డు, ఇవన్నీ లింక్ చేసి నేను 2024 9వ నెల 30వ తారీఖు సోమవారం ఇచ్చొచ్చున్నా. బయట తీసుకొని వెళ్ళారు వాళ్ళు. మరి లోకేష్ బాబుకి మరి ఇస్తారో ఎవరో తెలీదు. మరి చూస్తారో చూడరో, మరి పక్కన పడతారో తెలియదు. మరి ఇచ్చి రావటం మరి జరిగింది. ఆయన కలగటాక్కడ కుదరలేదు. మరి మేము భూమి కోసం తిరుగుతున్నాం, మాకు న్యాయం జరగట్లేదు. మరి చంద్రబాబు నేను కలిశాను. మరి నాకు ఇంతవరకు అటు నుంచి ఏ సమాధానం రాలేదు. మరి ఆ భూమిని వాళ్ళు మరి కబ్జాదారులు మరి అమ్మారావులు పట్టుకొని
ఎంఆర్ఓల ద్వారా వాళ్ళు ప్యాట్లు వేసుకొని మరి అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. మాకు ఎటువంటి పరిష్కారం న్యాయం కాలేదు. మరి 5 ఎకరాల 28 సెంట్లు భూమి అది. మరి చెంటు కాదు 2 సెంటు కాదు మేము వదిలేస్తాకి. మరి మాకు ఇల్లు వాకిలు లేవు. మేము వారసులో మేము ఉన్నాం మా తల్లిదండ్రులకి. మరి మేము తినకుండా ఎవరో పెసలు తింటమేంది, లోకులు తింటమేంది, ఒక రౌడీజంగా గోండాయిజంగా చేశారు వాళ్ళు. మరి మా భూమి మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నకి, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ బాబుని కానీ మరి మేము ఎంతగానో ఆధారపడుతున్నాం, అడుగుతున్నాం. మరి ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు నేను తిరిగిన్నాను, చేసున్నాను. మరి ఇటువంటి నాకు పరిష్కారం న్యాయం జరగలేదు. మళ్ళీ అంతకుముందున్న కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, మున్సిపాలిటీ కమిషనర్లు కానీ, ఎస్పీ కానీ ఎవరు కూడా పనులు చేసిన వాళ్ళు కాదు, ఏ సమస్య పట్టించుకున్న వాళ్ళు కాదు. మరి మా భూమిని కూడా 10 సార్లు ఎంక్వైరీ చేసి వచ్చి కొలతలు వేసి సర్వే చేసి రికార్డులు తీసుకొచ్చి రికార్డులో మా పేర్లు చదివి అడంగల్లో మా పేర్లు చదివి మరి రికార్డుల పేరు చూసి మీకు పట్టా ఇస్తామమ్మా, పాస్బుక్లు ఇస్తాం, మీకు అడంగలు కూడా జిరాక్స్ ఇస్తామని చెప్పి ఎంఆర్ఓలు ఒప్పుకొని మమ్మల్ని మోసం చేశారు. పద్మభూషణం ఎంఆర్ఓ, శ్రీనివాసరెడ్డి, తర్వాత తిరుమల వెంకటేశ్వరరావు, ఈ 3 ఎంఆర్ఓలు ఒకళ్ళ వెనక ఒకళ్ళు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారిపోతూ ఉన్నారు. వాళ్ళు 3 కలిశాను. తర్వాత రామిరెడ్డి ఎవరు వచ్చారు ఒక అతను ఎంఆర్ఓ, అతను కూడా నా మీద రివర్స్ అయ్యి చాలా బాధ పెట్టాడు, నన్ను చాలా హింసించారు. మరి ఈఆర్ఓ ఆర్య ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఫోటోలు తీసుకెళ్ళి చాలా యాతన పెట్టారు. నన్ను ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రాకుండా చేశారు. ఆఫీస్ కాడికి వెళ్తే నన్ను తిట్టను, నన్ను మాటలతో హింసించను, ఇలా చేశారు. నన్ను ఆ ఆఫీసుల కాడ పొద్దున్న సాయంకాలం కూర్చోబెడతాం, పంపించేయటం, ఈ రకంగా నన్ను చాలా బాధ పెట్టారు. దానివల్ల నేను మరి యూట్యూబ్లో నేను వీడియోలు పెట్టాల్సి వస్తుంది. మరి కేవలం వీళ్ళ వల్లే ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పనులు ఇవి. మున్సిపాలిటీ కమిషనరు, ఎంఆర్ఓ, మరి ఎస్సీ కానీ, సిఐ గారు కానీ, మరి వీళ్ళు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళంతా కొమ్మక్కైపోయి కబ్జాదారులతో వాళ్ళ మాట విని మమ్మల్ని చిన్నచూపు చూసి మేము తక్కువ కాస్ట్ అని మమ్మల్ని హీనంగా చేస్తున్నారు, హీనంగా చూస్తున్నారు. మాదిగా అని చెప్పి మమ్మల్ని ఎకతాలుగా మాట్లాడతాం, కులాలు ఎత్తి తిడతాం. అసలు మాదిగా అంటే అన్ని క్యాస్ట్ల కంటే పెద్ద క్యాస్టే, తక్కువేం కాదు, తక్కువ అనుకుంటున్నారు క్యాస్ట్, పెద్ద క్యాస్ట్ అది. ఆ క్యాస్ట్లో కుటుంబాలు కూడా మరి జనాభా లెక్క కూడా ఎక్కువ. మా మాదిగోళ్ళలోనే ఎక్కువ జనాభా. మరి ఎంతమంది మాకు అన్ని క్యాస్ట్ల కంటే మా క్యాస్ట్లో ఎక్కువ జనాభా ఉన్నారు. మాకు ఎక్కువ సంతానం ఎక్కువ, జనాభా ఎక్కువ. మరి అందరిలో కూడా వీళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఓట్లే పట్టే కదా మరి ఏ అధికారైనా గెలుస్తున్నారు. మరి ఎంతమందిని మరి ఉంచి మరి మాదిగోళ్ళు ఎందుకు ఎంచుతున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు, కులాలు ఎత్తి ఎందుకు తిడుతున్నారు, మళ్ళీ హింసిస్తున్నారు, మమ్మల్ని బాగా హింసిస్తారు. ఎంతో బాధలు పడ్డాం, వాళ్ళ చేతుల్లో మేము నలిగిపోయాం. ఈ అధికారులు చేసిన పని, అధికారుల వల్ల ఈ గవర్నమెంట్ జాబులు చేసుకుంటా